విజయనగరం జిల్లా తిమ్మారాయుడుపేటలో పత్తి రైతుల ఆందోళనకు దిగారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే చావే శరణ్యమంటున్నారు పత్తి రైతులు. తోటలోనే పత్తికి నిప్పంటించి నిరసన తెలిపారు. పురుగుల మందు సీసాలతో ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, కల్పించాలి. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా పంటను కూడా తగలబెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విజయనగరం జిల్లా ప్రజల ఆందోళనకు సంబంధించినటువంటి వివరాలేంటి? సిద్ధు, విజయనగరం జిల్లాలోని చాలా మెట్ట ప్రాంతాల్లో దాదాపు 12,000 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం గజపతి నగరం, బొండపల్లి మండలాలతో పాటు రాజాం పరిసర ప్రాంతాల్లో కూడా రైతాంగం పెద్ద ఎత్తున పత్తిని సాగు చేశారు. అయితే ఇటీవల వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి పత్తి పంటకు తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది. కాగితాల నాణ్యత కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ప్రభుత్వం దీనికి పరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. మరోవైపు పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాజాం మార్కెట్ కమిటీ యార్డ్లో ఇప్పటికే ఒక పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది, కానీ ఒక్క క్వింటా పత్తిని కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రైవేట్ మార్కెట్ లో చూసినట్టయితే 4,000 నుంచి 5,000 రూపాయల వరకు మాత్రమే దళారులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక ఎకరా పంటకు 6,000 రూపాయల వరకు ఖర్చులు పెడితే 4 నుంచి 5,000 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో 8,110 రూపాయలు, ఆ ధరకు కొన్నట్టయితే వీళ్ళు ఎకరాకి ఒక క్వింటాకి 1,000 రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఇప్పటికే 4 రోజుల క్రితం నుంచే పత్తి దిగుబడి మొదలైంది, హార్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఈ మేరకు ఏర్పాట్లు అయితే లేకపోవడంతో పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సిద్ధు ఈ ప్రాంతంలో. ఓకే యుగంధర్. పత్తి రైతులే